నమస్కారం. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ డాన్ గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సారా ఏరులై పారడమే కాక సారా డబ్బులు జగన్మోహన్ రెడ్డి సతీమణి ఆయన భారతి మొదలుకొని రెడ్డి సముదాయంలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన వారు మరియు కుటుంబీకులు కలిసి దోచుకున్న విషయం, సారా డబ్బులు దోచుకున్న విషయం అందరికీ తెలియాలి అని ఈ వీడియోను నేను చేస్తున్నాను. అంతకు మునుపు మిత్రులారా, మీరు నా ఛానల్కు కొత్తవారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నా నోటిఫికేషన్స్ డైరెక్ట్గా మీకు వస్తాయి. సుమారు 1,00,000 కోట్ల రూపాయలు సారా వ్యాపారం, అందులో లెక్కలో రానివి 88,000 కోట్ల రూపాయలు. ఏమైంది? ఆ 88,000 కోట్లు ఎవరి ఖజానాకు వెళ్ళింది అంటే అంతా తాడేపల్లె ప్యాలెస్ రూమ్ నెంబర్ 4ను అన్ని వేళ్ళు చూపిస్తున్నాయనడంలో సందేహం లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి పదవిలోకి వస్తానే మొదటి సంతకం దశలవారీగా లిక్కర్ను రాష్ట్రంలో లేకుండా చేయడమే నా లక్ష్యం అని కల్లబొల్లి మాటలు చెప్పి పదవి చేపట్టిన వెంటనే చెప్పిన హామీలన్నీ మరచిపోయి కల్తీ సారాన్ని తయారు చేసి ఇష్టమొచ్చిన పేర్లు పెట్టి ఇష్టమొచ్చినట్టుగా సారాను తయారు చేసి ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా సారా ఏరుగా పారించి 1,000 కోట్ల రూపాయలు తన సొంత ఖజానాను నింపుకున్న కుటుంబం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పవచ్చును. ఇందులో ఇప్పుడు ఇంతవరకు సిట్ ఈ లిక్కర్ స్కామ్ని జరిపిస్తూ ఉన్నింది. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. విషయం ఏమిటంటే సుమారు 4,000 కోట్లు మనీ లాండరింగ్ జరిగిందని ఈడీకి సమాచారం అందిన తర్వాత ఈడీ రంగంలోకి దిగింది. నిజానికి ఇంతకన్నా ఆర్థిక ఉగ్రవాదిని మన దేశంలో మొట్టమొదటిగా చూస్తున్నామని ప్రజలు అనుకుంటున్నది మనం వింటున్నాము. అంతేకాదు, జైలు మీద ఉన్న ఒక నిందితుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ను చంపుతాము, తోలు తీస్తాం అని బెదిరించడం అది బెయిల్ ధిక్కరనే అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కానీ దీని మీద జగన్మోహన్ రెడ్డిపై కేసు పెట్టేవాళ్ళు ఎవరూ లేరు. ఇతను కదా ఉగ్రవాది, ఇతనిని రోడ్డు మీద తిరగనిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల మనశ్శాంతి చెడిపోతుందని ప్రతిపక్షాలు పదే చెబుతున్న మాట. చూద్దాం మరి ఈ శవాల లీడర్ నుండి ప్రజలకు ఎప్పుడు విముక్తి కలుగుతుందని. ఈ వీడియో మీకు నచ్చినుంటే సబ్స్క్రైబ్